భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రజలకు భయాన్ని కలిగిస్తున్నాయి. ఒక్కో వీధిలోనే 20కి తగ్గకుండా కుక్కలు గుంపులుగా తిరిగి పాదచారులు, బైక్, కార్లపై దాడి చేస్తుంటాయి. మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఎక్కువగా గాయపడుతున్నారు. గడిచిన 8 నెలల్లో మాత్రమే అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిలో 1200 మందికి పైగా వీధి కుక్కల దాడిలో గాయాల పాలై చికిత్స పొందారు. సమీప గ్రామాల నుండి కుక్కలను తీసుకొని మున్సిపాలిటీ ప్రాంతంలో వదిలే ఘటనలు వెలుగులోకి వచ్చాయి. వీధి కుక్కల సంతతి నియంత్రణపై తక్షణ చర్యలు లేకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. స్థానికులు ప్రభుత్వాన్ని వీధి కుక్కల దాడుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్నారు. రింగ్ రోడ్ సెంటర్ నుంచి మా ఇల్లు సిటీ సైనికర్కి వెళ్తుంటే వీధి కుక్కలు బండి మీద వెళ్తుంటే నన్ను వెంటాడిచ్చాయి. ఆపకుండా బండిని వేగంగా వెళ్ళినా సరే వీధి కుక్కలు నా వెంబడించసాగాయి. వెంటనే బండి స్లో ఆపాను. ఒకవేళ ఆపితే కనుక వెళ్ళిపోతాయేమో అని చెప్పి అవి మీద పడి నన్ను నా కుడివైపు పొట్ట మీద కరిచింది. నేను వెంటనే అశ్వారావుపేటలో జిల్లా మండల కేంద్రంలో హాస్పిటల్కి వెళ్ళి ర్యాబిస్ ఇంజెక్షన్ వేయించుకున్నాను. అశ్వారావుపేటలో కుక్కల బెడద చాలా ఎక్కువైపోయింది. ఎటు చూసినా ఇంటికి ఎటువైపు వెళ్ళినా, మా ఇంటికి వెళ్ళే ఎటువైపునైనా సందుల్లో సహా వీధి కుక్కలు గుంపులుగా ఉండి బండి మీద వెళ్ళిన వాళ్ళు వెంబడిస్తూ ఉన్నాయి. చిన్నపిల్లల్ని సైతం వెంబడించడం నేను చాలాసార్లు గమనించాను. ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో కుక్కల బెడద విపరీతంగా ఎక్కువైపోయి బయటికి సందులలో బండి వేసుకొని వెళ్ళాలంటే కుక్కలు చూస్తే భయపడే పరిస్థితికి వచ్చింది. లేదు, విపరీతమైన కుక్కలు ఉండడం వల్ల బండి వేసుకెళ్ళేటప్పుడు కుక్కలు వెంటబట్టినప్పుడు బండి ఆపితే మీదకి ఎగబడుతున్నాయి కుక్కలు. అలాగని చెప్పి మనం ముందుకి నడుచుకుంటూ వెళ్ళామంటే వెనకాల ఉండయి తరుమే పరిస్థితికి వచ్చింది. చాలా మంది మీద కూడా దాడులు చేస్తున్నాయి కుక్కలు. చిన్నపిల్లల్ని బయటికి పంపించాలన్నా, స్కూల్కి దగ్గరికి తీసుకెళ్ళడానికి, ఒకవేళ వ్యాన్ ఎక్కించడానికి తీసుకెళ్లాలన్నా కానీ పిల్లల మీద విపరీతంగా దాడులు చేసే పరిస్థితి వచ్చింది. కుక్కలను చూస్తే అడవిలో పులులను చూసినట్టు ఈనాడు అశ్వారావుపేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి కుక్కలను చూస్తే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం వారికి చేతులు జోడించి, మున్సిపాలిటీ అధికారులకు చేతులు జోడించి వేడుకుంటాను, అయ్యా ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కుక్కల్ని తక్షణమే ఇక్కడ నుంచి తరలించాలి, ప్రజల ప్రాణాలు మీరు రక్షించాలి. ఎందుకంటే కుక్కల దాడులు చేస్తే హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వచ్చిన పరిస్థితి, పత్యాలు చేయాలి. చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. దయచేసి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కుక్కలన్నింటినీ కూడా ఇక్కడ నుంచి తక్షణమే తరలించాలి, ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో కుక్కల బెడద విపరీతంగా ఎక్కువైపోయి బయటికి సందులలో బండి వేసుకొని వెళ్ళాలి. కొత్తగా ఏర్పడి మున్సిపాలిటీ 7 నెలలుగా వస్తుంది. ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నాం. ఇంకా పరిష్కార దిశగా వెళ్తూనే ఉన్నాం. చాలాదన్నట్టు కొత్తగా ఈ కుక్కల సమస్య ఒకటి వచ్చి ప్రతి వీధిలో 10ల సంఖ్యలో 20ల సంఖ్యలో కుక్కలు అది కరుస్తాయన్న భయంతో బండి మీద పడిపోయే మహిళలు కావచ్చు, చిన్నారులే కావచ్చు ఎక్కువ. అలాగే బండి వెనకమాల నైట్ టైం కావచ్చు, కొంతమంది కొన్ని సందుల్లో పగలు కూడా వెంబడించిన సంఘటనలు కూడా మేము చూస్తూనే ఉన్నాం. ఇది చాలదన్నట్టు ఈ మధ్యకాలం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆటోల్లో వాటిల్లో తీసుకొచ్చి కుక్కలను ఇక్కడ మన విధులేసిన సంఘటనలు కూడా చూస్తున్నాం. ఇక్కడ కుక్కలే చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఎక్కడి నుంచో కొత్తగా కుక్కలు తీసుకొచ్చి ఇక్కడ వదలడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ ఇబ్బందుల్ని మున్సిపాలిటీ వారు గ్రహించి ప్రజల ఇబ్బందుల్ని ఈ కుక్కలపైన దృష్టి పెట్టి వీటికి ఒక పరిష్కారాన్ని చూస్తారని, అశ్వారావుపేట ప్రాంత వాసులు ఈ కుక్కల భయం వల్ల పడుతున్న కొన్ని ఇబ్బందుల్ని తొలగిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ చుట్టుపక్కల ఏరియాల నుంచి ఎవరైతే ఇక్కడ అర్ధరాత్రో పగలో రాత్రో ఏదో టైంలో కుక్కలు విడుతున్నారని అనే విషయం మనకు అర్థమైంది. ఎందుకంటే అశ్వారావుపేటలో అప్పుడు ఇన్ని కుక్కలు లేవు, కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్న విషయం మనకు ఒక నిన్న మొన్న వచ్చిన సంఘటన జరిగి కుక్కలు ఇక్కడ తెచ్చి పెడుతున్నారని ఒక విషయం మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రజలకు భయాన్ని కలిగిస్తున్నాయి. ఒక్కో వీధిలోనే 20కి తగ్గకుండా కుక్కలు గుంపులుగా తిరిగి పాదచారులు, బైక్, కార్లపై దాడి చేస్తుంటాయి. వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఎక్కువగా గాయపడుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి.
ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర చెప్పండి. థ్యాంక్ యూ విజయ. రోజు రోజుకి కుక్కల స్వైర విహారం మాత్రం అధికంగా పెరుగుతుంది. దీంతో అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అనేక మంది గాయాల పాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి కూడా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంతో పాటు పట్టణ కేంద్రంలో కూడా ఇటీవల కాలంలో అనేకంగా కుక్కల స్వైర విహార కారణంగా వందల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి. ఒక అశ్వరావుపేట పట్టణంలోని దాదాపుగా 1000 మందికి పైగా కుక్కల బారిన పడి గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్న అనేక మంది పేద వర్గాల ప్రజలు కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ కుక్క కాటుకు సంబంధించిన ఇంజెక్షన్స్ కూడా ఆ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రుల్ని సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అధికంగా కూడా డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలోనే పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు మాత్రం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఒక డే అండ్ నైట్ ఏ టైం అయినా సరే వీధుల్లోకి వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి అశ్వరావుపేట పట్టణంలో నెలకొంది. గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి దాదాపుగా నెలకొంది. గ్రామ పంచాయతీ అధికారులు కానీ ఇటు పురపాలక శాఖ అధికారులు కానీ ఈ కుక్కలను నియంత్రించే విషయంలో మాత్రము చర్యలు తీసుకోకపోవటం వల్లనే కుక్కల బెడద అధికమవుతుందనే విమర్శలు ఆరోపణలు అధికంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 3 ఏళ్లకోసారి 2 ఏళ్లకొకసారి ఈ కుక్కల నియంత్రణకు సంబంధించి అటు గ్రామ పంచాయతీ పురపాలక శాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఇటీవల కాలంలో అటువంటి చర్యలు కూడా తీసుకోవటం లేదు. ఒకవేళ తీసుకున్న ఆ కుక్కలని ఆ సమీప ప్రాంతాల్లో వదిలేయటం వలన తిరిగి అవి గ్రామాల్లోకి పట్టణాల్లోకి రావడంతో యథావిధిగా ప్రజలు కుక్కల బారిన పడి గాయాల పాలవుతున్న పరిస్థితులు నెలకొని ఇప్పటికైనా పురపాలక శాఖ కానీ గ్రామ పంచాయతీ అధికారులే కానీ నిర్దిష్టమైన చర్యలు తీసుకొని కుక్కల బెడద నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని పబ్లిక్ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది విజయ. ఓకే రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.